అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము గుమ్మడికాయ హల్వా చేసుకుందాం. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 2 స్పూనులు గీ వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. అవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని అదే గీలో ముందుగా తురుముకున్న గుమ్మడికాయ తురుము కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయినాయండి. ఇప్పుడు 1 కప్ మిల్క్ కూడా వేసుకొని ఆ మిల్క్లో గుమ్మడికాయ తురుము అనేది మంచిగా ఉడికించుకోవాలండి. బాగా ఉడికిన తర్వాత 1 కప్ షుగర్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుందామండి. అలాగే ఒక ఇలాచీ కూడా వేసుకుందాము. ఇలాచీ వల్ల మంచి స్మెల్ వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుందండి. అలాగే ముందుగా మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని కలుపుకుందామండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే గుమ్మడికాయ హల్వా రెడీ అయ్యింది.